వెళ్ళలేరా అని మరికొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏం చెప్తారు మీరు అసలు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఈనాడు కొత్తగా పుట్టుకొచ్చినది ఏం కాదు. తరతరాలుగా కుల వ్యవస్థ అనేది అణువణువునా కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్న వ్యవహారమే. ఇదేమి కొత్తగా భారతదేశంలో వాళ్ళ కులాల గురించి ఏదో కులం దాని గురించి పట్టుకుని ఇది చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అనేది చాలా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతం నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా ఈ కుల రాజకీయాలు అనేవి తరతరాలుగా, నాకు తెలిసి నేను రాజకీయాల్లో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ కులాల రాజకీయం అనేది నియోజకవర్గాల్లో ఏ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇలా రకరకాల విధానాల్లో పార్టీ సీట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. గత 30-35 ఏళ్ల నుంచి కూడా నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఈ రోజున కొత్తగా ఏదో వైసీపీ పార్టీని, అంటే మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు మాట్లాడుతున్నట్లుగా వైసీపీ పార్టీని కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి టీడీపీ జనసేన ఆరోపిస్తున్నట్లుగా మీరు చెప్పడం జరిగింది. అసలు మొట్టమొదట కుల రాజకీయాలను మొదలుపెట్టిందే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దీనికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవట్కర్లా. ఎందుకంటే గతంలో సినిమా ఫంక్షన్ లో కూడా ఆయన జనసేన అధినేతగా ఉండి రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి, దిల్ రాజు గారిని పట్టుకుని ఏమయ్యా మీరు రెడ్డే వారు రెడ్డే, మీరు రెడ్లు తేల్చుకోండి అని చెప్పి ఆ రోజున కుల ప్రస్తావన చేసిన నాయకుడు, ఒక పార్టీ జనసేన పార్టీ అధినేతగా ఉండి కుల ప్రస్తావన చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆ తర్వాత ఆయన అనేక సార్లు అనేక రకాలుగా భీమవరం గాజువాకలో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నేను మీరు కుల భావన కూడా లేకుండా ఓట్లు వేయలేదు, కనీసం కుల భావన అయినా తెచ్చుకుని ఓట్లు వేయండి అని చెప్పి మాట్లాడిన సంగతులను కూడా మనం చూడటం జరిగింది. మరి ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతేకాకుండా పిఠాపురం ఆ ఏరియాలో నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ అందరూ కూడా కాపు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు కదా, ఈ రోజు నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరందరూ కూడా ఓట్లు వేయండి అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ విధంగా ఎన్నోసార్లు కుల ప్రస్తావన చేస్తూ ఆ ఎన్నికలకు ముందు కాపు కులాన్ని తను ఓన్ చేసుకున్నట్టుగా మాట్లాడుతూ కాపు కులం నుండి ఓట్లను తెచ్చుకుని ఈ రోజున అదే కాపు కులం గురించి ఆయన ఏం మాట్లాడారో కూడా అధికారంలో మొన్న జరిగిన మీటింగ్స్ లో మనం చూడటం జరిగింది. ఏం చెప్పారండి ఆయన, నేను కాపు కులం గురించి నేను ఆ ఒక్క కులానికే చెందిన ఇది కాదు, నేను నాకు అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి ఆయన క్లియర్ గా మాట్లాడటం జరిగింది. మరి ఆ రోజున ఎన్నికలకు ముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు కాపు కులం గురించి, కాపులు నన్ను ఓన్ చేసుకోవాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పి కులాన్ని ఎత్తుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుల రాజకీయాలు మాట్లాడుతూ కులాన్ని తీసుకుని వస్తూ నాకు ఈ రోజున కుల లేదు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆయన యొక్క వ్యవహార శైలిని అర్థం చేసుకుంటున్నారు. అసలు గతంలో కూడా మనందరం కూడా భారతదేశ కుల రాజకీయ వ్యవస్థ చూస్తే ఒక విశ్వపురుషుడి నుంచి మనం చూడటం, అదే ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్పి, అలాగే భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని చెప్పి, తొడల నుంచి వైశ్యులు పుట్టారని, ఆ తర్వాత పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పి ఆ రోజున వర్ణ వ్యవస్థ అని చెప్పి దాన్ని ఆ రోజున ఎప్పుడో గతంలో ఆ వర్ణ వ్యవస్థ ఉండేదని చెప్పి చెప్పడం జరిగేది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ వర్ణ వ్యవస్థ మార్చుకుంటూ ఈ రోజున కుల వ్యవస్థగా మారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా సరే కుల రాజకీయాలు. రమేష్ గారు గాదే వెంకటేశ్వర గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. అది గాదే వెంకటేశ్వర గారు ఆయన ప్రెస్ మీడియాతో మాట్లాడారు, ఒకసారి చూద్దాం లైవ్. కాపు సంఘ నేత, కాపు సంఘంలో ఉన్న ఆయన కూడా మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరు రోడ్డు అయ్యండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే రెండో రోజుకు సౌమ్యం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరు కన్నా బురదలో తిరుగుతున్నాం అంటే రెండో రోజుకి శవమై తేలాడు. ఏం మీకు గుర్తురా? ఇలా ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, కాపు మీద వాళ్ళరా. వెంగయ్య కూడా కాపే.
ఎవడన్నా మాట్లాడాడు మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఎడబెట్టుకున్నారు నోట్లో ఆ రోజునని? ఎందుకు ఎట్లా మరి గుర్తురాలేదు ఆ రోజున మీకు? అన్యాయం జరిగిపోయినట్టు కులంకి అన్యాయం గుర్తురాలి, ఎవరికి గుర్తురాలి మీకు. మరి ఇదే వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఉద్యోగ పర్వంలో ఉద్యోగరీత్యా ఏదో అడిగితే ఆయన ఎట్లా హింసించారో సభ్య సమాజం మొత్తం చూసింది. చనిపోయాడు. ఏదో చెప్తారు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. మీ ఎమ్మెల్సీ చంపి ఇంటి దగ్గర పడచిచ్చాడు. ఏ ఒక్కళ్ళైనా ఆ సామాజిక వర్గం నుంచి మా వాడుని చంపారు అని రోడ్డు మీదకి వచ్చారా? కాపు మేధావులారా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు మేధావులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా మా ఎస్సీ అతను చంపారని? రేపల్లలో కుర్రాడు పాపం వాళ్ళ అక్కనేది అంటున్నాడని చెప్పేసి అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్ల పిల్లలు అతన్ని తగలబెట్టారు. అతను బీసీ కులం. ఎవరన్నా బీసీలు రోడ్డు మీదకి వచ్చారా మా వాడిని చంపారని? మాచర్లలో చంద్రయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డంగా మీ వాళ్ళు గొంతుకాయ కోచి చంపారు. జై జగన్ అనమంటే అనలేదని. ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారా ఆ సామాజిక వర్గాల నుంచి? రైట్. కాపు సామాజిక వర్గంలో చీలిక తేవడానికి వైసీపీ పార్టీ భారీగా కుట్ర పన్నుతుందని ప్రధాన ఆరోపణ. వాస్తవం ఉందంటారా దీనిలో? లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకొచ్చేయాలి అనుకుంటే వచ్చేయదు, లేదు మనం వాళ్ళందరినీ ఐక్యం చేసేయాలి అనుకుంటే ఐక్యం అయిపోరు. జరుగుతున్న విషయాలు వ్యవహారాలన్నీ చూసి కాపుల్లో ఈ రోజున మార్పు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పాను. ఈ రోజు నాకు కులం లేదు, నేను కాపు కులాన్ని ఉద్ధరించడానికి నేను పార్టీ పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్న సంఘటనలు